గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, సాధారణంగా కొన్ని రకాల శాపాల గురించి వింటూ ఉంటాం. ముఖ్యంగా గురువు యొక్క శాపం అనేది తగిలితే ఇంకా వాళ్ళ లైఫ్లో ఎదగలేరు అని చెప్పి అంటూ ఉంటారు. అసలు నిజంగా ఈ గురు శాపం అనేది ఉంటుందా? అంటే ఎప్పుడైనా గురువు శిష్యుడి యొక్క మంచిని శ్రేయస్సునే కోరుకుంటూ ఉంటారు. అటువంటి గురువు యొక్క శాపం తగలటము ఇదంతా నమ్మొచ్చు అంటారా? అసలు ఈ గురు శాపం అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, ఎటువంటి సందర్భాల్లో వస్తుంది, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలో వివరించండి. తప్పకుండా అమ్మ. మీరు అన్నట్టు సద్గురు అనేవాడు ఎవరైనా సరే, శిష్యుడు ఎంత చెడ్డ పని చేసినా, ఎంత చేయకూడని పని చేసినా, ఎంత అపరాధం చేసినా, ఎటువంటి అన్యాయం చేసినా కూడా శపించడు. కానీ తన మనసు నొచ్చుకుంటే ఆ శాపం తగులుతుంది. ఆయన ప్రత్యేకించి శపించక్కర్లేదు. ఏదో చేతిలోకి నీళ్లు తీసుకొని నువ్వు ఇదైపోతా అట్లా అనక్కర్లేదు. మనసు బాధపడితే చాలు. వాళ్ళు బాధపడే విషయం మనం ఏం చేసినా, సద్గురువులు అనే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మనసు, ఉపాసకులు, గురువులు, పెద్దలు వాళ్ళ మనసు నొచ్చుకుంటే, వాళ్ళ మనసుకి బాధ కలిగించే పని చేస్తే, వాళ్ళు వద్దన్న పని చేస్తే, వాళ్ళు చేయకూడదన్న పని చేస్తే ఈ శాపం తగులుతుంది. తర్వాత చాలామంది తెలియకుండానే పెద్దల్ని, గురువుల్ని నిందిస్తూ ఉంటారు. ఓ వాడు దొంగస్వామి అండి, ఓ వాడు నిజంగా దొంగస్వామి అయినా కూడా నువ్వు మాట్లాడడం వల్ల ఆ పాపం నీ అకౌంట్లో పడుతుంది. ఓ అంటే చెడుని చెడు అని కూడా అనకూడదు. మనకి నీకు తెలిస్తే అనొచ్చు, తెలియకుండానే అంటారు. ఉదాహరణకి సత్యసాయి బాబా వారు జీవించున్న రోజుల్లో కూడా చాలా మంది విమర్శించేవాళ్ళు. ఆయన దొంగ బాబా అని, లేదా ఆయన ఊరికే శివలింగాలు సృష్టిస్తాడని, ఆభరణాలు సృష్టిస్తాడని. సో వివరం తెలియకుండా, విషయం తెలియకుండా నోటికి వచ్చినట్టు, నీకు నచ్చలేదు కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇలాంటి గురుశాపాలకి గురి అవుతారనమాట. తెలిసి తెలియకుండా మాట్లాడడము, విమర్శించడము. ఇప్పుడు గణపతి సత్యానంద స్వామీజీ వారు ఉన్నారు, ఆయన అవధూత. ఆయన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఆయన ప్రధానికి టికెట్ పెడతారని, పూజకి టికెట్ పెడతారని, క్యాసెట్లు అమ్ముతారని, పుస్తకాలు అమ్ముతారని, అన్నిటికీ ఇంత అని రుసుము ఉంటుందని, తర్వాత ఆయన కాన్సర్ట్ పెడుతుంటారు. పెట్టినప్పుడు ఇంత టికెట్ ఉంటుంది. సో ఆయన దానికి రీజన్ ఏంటి, ఆ టికెట్ ఏంటి, ఆ టికెట్ డబ్బులు ఏంటి, ఆ వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు ఏంటి అనేది నీకు అప్రస్తుతం. ఆయన ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నారు, ఎన్నో మంచి మంచి పనులు చేస్తున్నారు, ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నారు, దేశ విదేశాల్లో కట్టిస్తున్నారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించి తెలిసి తెలియకుండా మాట్లాడడం అనేది పాపానికి, శాపానికి తప్పకుండా వాళ్ళు గురవుతారు. సో ఏదైనా సరే, ఎవరినైనా సరే మన నోటితో మనం విమర్శించడం వల్ల, మనం లూజ్గా ఒక మాట మాట్లాడడం వల్ల, అంటే నోరు జారి మాటని తూలనాడడం వల్ల ఈ గురుశాపం అనేది ఏర్పడుతుంది. పెద్దవాళ్ళన్నా సరే, పెద్దవాళ్ళని అంటే గురువు అంటే ఇప్పుడు ఇంట్లో చూసుకుంటే తల్లి, తండ్రే ప్రథమ గురువు. తండ్రిని తిట్టినా కూడా ఈ శాపానికి గురవుతారు, గురుశాపానికి గురవుతారు. తండ్రిని విమర్శించినా కూడా, తండ్రిని చులకనగా చూసినా కూడా ఈ గురుశాపానికి గురవుతారు. అట్లా అంటే చాలా మంది ఈ శాపంలో ఉంటారు. తల్లిదండ్రులని అనుభవిస్తున్నాం కదండి మనం ప్రతిరోజు. ఏంటి నరకం అంటే ఎక్కడో లేదు, హైదరాబాద్ ట్రాఫిక్ లోనే ఉంది. ట్రాఫిక్ లోనే అంతే కదా మరి. రోజు తెలీదు, ఇంటి నుంచి ఆఫీస్కి ఎప్పుడు వస్తామో తెలియదు, ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా. సో అనుభవిస్తున్నాం కదా రకరకాల శాపాల కారణంగానే. అందుకనే ధర్మాన్ని తెలుసుకొని ధర్మం ప్రకారం నడుచుకోవాలి. బ్రహ్మస్థానంలో చేసిన పాపం ఏదన్నా ఉంటే విష్ణుని ప్రార్థిస్తే పోతుంది.
అంటే గురుగారు బ్రహ్మస్థానంలో అంటే అంటే ఎక్కడన్నా ఏదన్నా బ్రహ్మకి కోపం తెప్పించే పనులు, ఏదన్నా బ్రహ్మపరంగా బ్రహ్మదేవుడు సృష్టిని విమర్శించడం కానీ సంథింగ్ ఏదైనా, అంటే బ్రహ్మశాపం అంటారు కదా, అంటే బ్రాహ్మణ శాపం అనుకోండి, బ్రహ్మశాపం అనుకోండి, ఏదైనా అలాంటివి ఏమన్నా ఉంటే విష్ణుమూర్తిని ప్రార్థిస్తే, విష్ణుమూర్తిని అనుగ్రహాన్ని పొందితే ఆ శాపం పోతుంది. ఇప్పుడు విష్ణుమూర్తి పరంగా చేసిన శాపం ఉందనుకోండి, అంటే దేవుళ్ళని విమర్శించడము, అవతారాలను విమర్శించడము, లేకపోతే దేవుళ్ళని ఏకవచనంతో సంబోధించడము, రకరకాల మనుషులు ఈ కలియుగంలో పాపం చేయడానికే పుట్టారు. సో విష్ణుమూర్తి పట్ల చేసిన పాపం ఏదన్నా ఉంటే, తెలిసి గాని తెలియక గాని చేసిన పాపాలు ఏమన్నా ఉంటే శివుణ్ణి ప్రార్థిస్తే ఆ పాపాలు పోతాయి. ఓకే, శివుడి పట్ల చేసిన పాపం ఏదన్నా ఉంటే గురువు అనుగ్రహంతో పోతాయి. కానీ గురువు పట్ల చేసిన పాపాన్ని తీసేయగల శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు. మరి ఎలా విమోచనం? అందుకనే పెద్దల్ని గురువుల్ని మనకి తెలిసి తెలియకుండా నమస్కారం చేయాలి తప్ప వాళ్ళని వేలెత్తి చూపి విమర్శించే అర్హత మనకి లేదు, విమర్శించకూడదు. ఒకవేళ వాళ్ళ పట్ల ఏదన్నా వాళ్ళు దోషం ఉండుంటే, వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే, వాళ్ళు ఏదన్నా చెడు చేస్తూ ఉంటే అది వాళ్ళకి సంబంధించిన విషయమే తప్ప మనకు సంబంధించింది కాదు. తెలిసి తెలియకుండా అవాకులు చెవాకులు పేలకుండా ఉండటమే గురువుల పట్ల పెద్దల పట్ల మనం చేయదగింది ఒకటే నమస్కారం. నీకు అర్థమైతే వాళ్ళు చూపిన మార్గంలో నడువు, నీకు అర్థం కాకపోతే ఓ నమస్కారం చేయి, అది చేయకపోతే ఇంట్లో కూర్చో, అంతే తప్ప నోరు జారి మాట తూలనాడ రాదు. అయితే ఇక్కడ ఈ గురుశాపాన్ని అంటే తెలిసి తెలియక బై మిస్టేక్ పొరపాటున ఏమైనా చేసి ఉంటే, అంటే వాంటెడ్గా కాకుండా సంకల్పితంగా కాకుండా అసంకల్పితంగా కానీ తెలిసి తెలియక కానీ చేసినవి ఏమన్నా ఉంటే గణపతి మంత్రం అవుతుంది. ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం వల్ల ఈ గురుశాపాన్ని పోగొట్టుకోవచ్చు. అనుష్ఠానం అంటే అది మళ్ళీ అనుష్ఠానం అంటే జపం అక్కర్లేదు, ఇది నామరూపంలో ఉన్న మంత్రం, మంత్ర సమానమైన నామం. సో దీన్ని ఎక్కువగా ధ్యానించడం వల్ల అంటే మనకు అర్థమవుతుంది, నేను మా తండ్రి గారి మనసు బాధ పెట్టాను, పలానా గురువు గారు నాకు విద్య నేర్పిన గురువు గారి మనసు బాధ పెట్టాను, లేకపోతే నాకు జీవితంలో మార్గదర్శకత్వం వహించిన గురువుల్ని నేను మాట తూలాను, నేను విమర్శించాను, లేదా అనకూడని మాట మాట్లాడాను, మాట్లాడకూడని మాట మాట్లాడాను అని ఒకవేళ ఉండి దానికి కనుక మీలో నిజంగా పశ్చాత్తాప భావన ఉంటే కనుక ఈ మంత్రం పనిచేస్తుంది. లేదు నేను చేసింది రైట్ అనుకుంటే పనిచేయదు, అహంకారంతో నేను చేసిందే రైట్ అనుకుంటే కాదు. నిజంగా నేను పశ్చాత్తాపడి నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను అనే భావన ఉండి నాకు ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే, శాపాలు లాంటివి ఉంటే పోవాలి అని కనుక ఈ మంత్రాన్ని జపిస్తే కనుక రోజుకి ఒక 108 సార్లు దీన్ని అనుకోవడం వల్ల తెలిసి తెలియకుండా ఏర్పడే ఆ పాపం ఉందని తెలియచ్చు కొంతమందికి, అంటే అనుభవిస్తూ కొంతమందికి జ్ఞానం అవుతుంది. నేను అప్పుడు ఆ పని చేశాను అందుకే నాకు ఇవాళ ఈ శిక్ష పడుతుంది అనేది అర్థం, రియలైజేషన్ ఉంటుంది. ఉన్నప్పుడు తొందరగా ఈ మంత్రం పనిచేస్తుంది. ఒకవేళ మీకు అనుభవంలోకి రాకపోయినా తెలిసి తెలియకుండా చేసినవి ఉన్నా కూడా ఈ మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఆ దోషాలు పోతాయి. గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమః. గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమః అనే ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించడం వల్ల ఇటువంటి తెలిసి తెలియకుండా చేసే పాపాలు శాపాలు దూరం అవుతాయి. ఇప్పుడు ఇది మీరు అన్నట్టుగా గురువుల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, దేవుళ్ళ విషయంలోనైనా తోటి వారితో మనం బిహేవ్ చేసిన విధానంలో కూడా పనిచేస్తుంది అంటారా గురుగారు? ఎవరితో అయినా సరే, మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే మార్గదర్శకులు, మనకి ఒక దారి చూపించిన వాళ్ళు, మనకి ఎవరైనా గురువులతోనే సమానం. దత్తాత్రేయుడు 32 మంది గురువులు ఉంటారని చెప్పాడు. అంటే మనం అన్నీ నేర్చుకోవాలి.
మనకి అందరూ గురువులే ప్రకృతిలో. ఏంటి వృక్షాల నుంచి చూసి నేర్చుకోవచ్చు పళ్ళు ఫలాలు ఎలా ఇవ్వాలి ఎదుటి వాళ్ళకి అని. అలా అన్ని గురువులే మనకి, అన్ని ప్రకృతి నుంచి మనం అన్ని నేర్చుకోవాలి. అంటే మానవుడు సంఘజీవిగా ఉండి స్వార్థజీవిగా మారిపోయి తీసుకోవడమే పరమావధి కానీ ఇవ్వటం అనేది లేదు. గివింగ్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్. అంటే ఇస్తూ ఉండాలి, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇవాళ రేపు సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే స్వార్థం, నాకు రావాలి ముందు, నాది నాకు కావాలి, నాది నాకు ఇచ్చేయాలి అనే పంధాలో నడుస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. అందుకని తెలిసి తెలియక గురువుల్ని పెద్దల్ని నిందించకూడదు. దానివల్ల మనం వాళ్ళు ప్రత్యక్షంగా నోటితో ఏదో నువ్వు నాశనం అయిపోవాలనో లేకపోతే నువ్వు చెడిపోవాలనో వాళ్ళు అనక్కర్లేదు. వాళ్ళ మనసు బాధపడి వాళ్ళ మనసు నొప్పిస్తే చాలు. ఈవెన్ తండ్రి మనసు నొచ్చుకున్నా కూడా ఈ శాపం తగులుతుంది. ఈ మంత్రాన్ని జపిస్తూ తండ్రి పట్ల మీరు చేసిన పొరపాట్లు ఏమన్నా ఉంటే వాటిని సరిదిద్దుకొని, ఎందుకంటే వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకి. తెలిసి తెలియక మనం మాట్లాడతాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, తెలిసి తెలియని వయసు అనుకుంటారు పక్కింటి వాళ్ళ కారు ఉంది, మాకు కారు లేదు, మా బైక్ మీద వెళ్తున్నాం, మా నాన్న ఎందుకు కారు కొనడు, మా నాన్న ఎందుకు ఆ స్కూల్లో జాయిన్ చేయడు, మా నాన్న ఈ స్కూల్లో ఎందుకు జాయిన్ చేశాడు, మా నాన్న అవెందుకు కొనలేదు, ఇవెందుకు కొన్నాడు, ఇలా తెలిసి తెలియక అనుకుంటుంటారు. తెలిసి తెలియక అనుకున్న దోషం కాదు. పెద్దయినాక కూడా నీ కాళ్ళ మీద నేను నిలబడి నీ ఉద్యోగం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు కూడా చాలా మంది మా నాన్న మాకు ఆస్తులు ఇవ్వలేదని, మా నాన్న మాకు ఇల్లు పొలాలు కొని ఇవ్వలేదని, మా నాన్న ఏం కూడబెట్టలేదు, మా నాన్న ఉద్యోగం చేసి తిండి పెట్టాడు కానీ మాకు ఆస్తులు ఏమి ఇవ్వలేదని, లేదా సంపాదించిందంతా అనవసరంగా ఖర్చు చేసేసాడని, సంపాదించిందంతా ఆడపిల్లల పెళ్లిళ్ళకి అయిపోయిందని, సంథింగ్ ఇంటింటికి ఒక గొడవ ఉంటుంది, ఇంటింటికి ఒక ఆలోచన ఉంటుంది. తెలిసి తెలియకుండా మనం మాట్లాడకూడదు. తండ్రి అనేవాడు కుటుంబంలో ఆడపిల్లైనా మగపిల్లైనా అందరి పట్ల సమానంగానే ఉంటారు. బట్ ఆయనకున్న బాధ్యతలను ఆయన నిర్వర్తించడానికి ఆయన అనేక రకాలుగా చేస్తున్నప్పుడు మీరు ఏం చేసినా రైటే అన్నట్టు ఉంటేనే భగవంతుడు నిన్ను హర్షిస్తాడు, భగవంతుడు ఆశీర్వాదం దొరుకుతుంది. ఏదేమైనప్పటికీ పెద్దల ఎడల మనం తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి పాపాలు చేయకూడదు. అలాగే గురువుల్ని పెద్దల్ని నిందించకూడదు, విమర్శించకూడదు, వేలెత్తి చూపించకూడదు. నీకు నచ్చితే నమస్కారం చేయడం, నచ్చకపోతే వదిలేయడం అంతే. సో ఈ రియలైజేషన్ ఉండి నాకు ఇలాంటివి ఏమైనా తెలిసి తెలియకుండా ఉంటే అవన్నీ పోవాలని కోరుకున్న వాళ్ళు గణపతిని ఈ మంత్రంతో ప్రార్థిస్తే తప్పకుండా ఆ శాప విముక్తులు అవుతారు. గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమః. గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమః. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి భవ.